హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కవిత. ఈరోజు వీడియోలో ఇంటి దగ్గరే బటర్ పేపర్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. దీనికోసం కుకింగ్ ఆయిల్ తీసుకోవాలండి. అది ఏ ఆయిల్ అయినా పర్వాలేదు. నెక్స్ట్ వైట్ పేపర్స్ తీసుకోవాలండి. ఇవి A4 సైజ్ పేపర్స్ అయినా పర్వాలేదు, లేదా నోట్బుక్లో పేపర్స్ అయినా పర్వాలేదండి. ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టుకోవాలండి. నెక్స్ట్ పేపర్స్ పైన ఆయిల్ అప్లై చేసుకోవాలండి. మీ దగ్గర బ్రష్ కనుక ఉంటే బ్రష్తో అప్లై చేసుకోవచ్చండి. నేను చేతితో అప్లై చేసి చూపిస్తానండి. ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఇలా 2 పేపర్స్ ఎందుకు పెట్టుకున్నామంటే, మనం పైన ఆయిల్ అప్లై చేసేటప్పుడు దాంట్లో ఉన్న ఎక్సెస్ ఆయిల్ కింద పేపర్ కూడా అంటుకుంటుందండి. నార్మల్గా ఈ బటర్ పేపర్ని కేక్స్ చేసేటప్పుడు కానీ బిస్కెట్స్ చేసేటప్పుడు కానీ యూజ్ చేస్తూ ఉంటాం కదా. కానీ అందరికీ ఈ బటర్ పేపర్ అవైలబుల్గా ఉండదండి. అప్పుడు ఏం చేస్తారంటే ఆయిల్ కానీ పౌడర్ కానీ అప్లై చేస్తుంటారు. అలా కాకుండా ఇంటి దగ్గర చాలా ఈజీగా ఈ బటర్ పేపర్ ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఈ విధంగా 2 వైపులా అప్లై చేసుకోవాలండి. ఇలా 4-5 పేపర్లను ఒకదాని తర్వాత ఒకటి పెట్టి ఒకేసారి మొత్తం అప్లై చేసేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, నా వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ అన్నీ మీరు చూడొచ్చండి. వీడియోలో చూపించిన విధంగా ఆయిల్ని కంప్లీట్గా అప్లై చేసేసుకోవాలండి. ఇలా ఆయిల్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఒక టిష్యూ పేపర్ కానీ లేదా ఏదైనా క్లాత్తో ఇక్కడ ఉన్న ఎక్సెస్ ఆయిల్ అంతటిని తుడిచేయాలండి. 2 వైపులా తుడుచుకోవాలండి. ఇంకా దానిపైన ఎక్సెస్ ఆయిల్ ఉంది అనుకుంటే ఇలా న్యూస్ పేపర్ తీసుకొని దానిపై బటర్ పేపర్ని పెట్టుకోవాలండి. మళ్ళీ ఇంకోసారి టిష్యూతో మొత్తం తుడిచేయాలండి. ఒకవేళ ఎక్సెస్ ఆయిల్ ఉన్నట్లయితే అది న్యూస్ పేపర్ పీల్చేసుకుంటుందండి. కిందన నేను చాపింగ్ బోర్డ్ పెట్టుకున్నాను కదండి, దాని ప్లేస్లో మీరు అట్టను కానీ లేదా ఏదైనా ప్లేట్ని కూడా పెట్టుకోవచ్చండి. బాగా తుడిచిన తర్వాత ఈ పేపర్స్ని ఆరబెట్టుకోవాలండి. కంప్లీట్గా ఆయిల్ లేకుండా ఆరబెట్టుకోవాలి. చూసారు కదా, బటర్ పేపర్స్ రెడీ అయిపోయండి. ఇప్పుడు మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చండి. ఇలా కేక్ బౌల్స్ తీసుకొని మనకి ఎంతవరకు కావాలో అంతవరకు మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఈ బటర్ పేపర్స్ని ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఒక న్యూస్ పేపర్ తీసుకొని దానిపై ఈ బటర్ పేపర్స్ పెట్టుకోవాలి. ఈ పేపర్స్ని ఇలా రౌండ్గా చుట్టుకోవాలండి. ఈ పేపర్స్లో ఆయిల్ ఉంటుంది కదండి, సో చీమలు పట్టే అవకాశం ఉంటుంది. సో ఇలా న్యూస్ పేపర్లో చుట్టుకొని మనం స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చండి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.